ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం. జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. దేవుడి రోజు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, జయించటానికి ఆయన మన కుడి చేతిని పట్టుకొని ఉన్నాడు. నిత్యము ఆయన మన కుడి చేతిని పట్టుకొని నడిపించేటువంటి దేవుడు. నువ్వు ఏ పని మీద వెళుతున్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఏ ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నా, ఎక్కడ ఉన్నా సరే, ఒకవేళ ఏ భయాలతో ఏ కలవరాలతో నువ్వు కొట్టిమిట్టాడుతున్నావు, ఎవరికి చెప్పుకోలేనటువంటి వేదనకరమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావేమో, దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, జయించటానికి నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. కీర్తనలు 73వ కీర్తన 23వ వచనం మనం చూస్తే, అయినను నేను ఎల్లప్పుడూ నీ యొద్దనున్నాను, నా కుడి చేయి నీవు పట్టుకొని ఉన్నావు. దేవుని వాగ్దానం చెప్తుంది, నేను ఎల్లప్పుడూ మీతో ఉన్నాను, నా కుడి చేయిని మీరు పట్టుకొని ఉండండి. మనం ఆయన కుడి చేతిని పట్టుకొని ఉండాలి. మన కుడి చేతిని ఆయన పట్టుకుంటున్నాడు. ఆయన మన కుడి చేతిని పట్టుకొని మనల్ని నడిపించేటువంటి దేవుడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 13వ వచనం మనం చూసినట్లయితే, భయపడకము, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఒకవేళ ఈ వాగ్దానం వింటున్న నువ్వు ఎగ్జామ్ టెన్షన్స్తో ఉన్నావేమో, లేకపోతే నేను ఈ పనిలోకి ఒంటరిగా నేను ఎలా వెళ్ళాలి, నేనేం చేయాలి, నేను ఎలా మాట్లాడగలను, నాకు ధైర్యము చాలదే, నా శక్తి చాలదే, నా బలము చాలదే, నా జ్ఞానం చాలదే, నేను ఈ పని చేయడానికి అన్ఫిట్ అనుకుంటున్నావేమో, దేవుడు చెప్తున్నాడు, జయించటానికి నేను నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నా, భయపడకు, నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. ఆయన మన కుడి చేతిని పట్టుకునేటువంటి దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధైర్యంగా ఉండండి, విశ్వాసంతో ఉండండి. ఏ పనికి మీరు వెళుతున్నా, ఏ ఎగ్జామ్ రాయడానికి వెళుతున్నా, ఎవరితో మాట్లాడడానికి వెళుతున్నా, మీలో ఉన్న ప్రతి భయాన్ని విడిచిపెట్టండి. మీ కుడి చేతిని ఆయన పట్టుకున్నాడన్న విశ్వాసంతో ముందుకు సాగండి. అట్టి కృపా దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్.